అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 2024 సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ రాశికి ఎలాంటి గ్రహస్థితి ఉంది? వారికి ఎలాంటి శుభ లేదా అశుభ ఫలితాలున్నాయి? వారి యొక్క ఫలితాలు గోచార పరంగా విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా చిలకమర్తి పంచాంగరీత్యా వారికి ఎలాంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి? ఇదే కాకుండా విశేషించి వారికి ఈ యొక్క 2024లో ఏమైనా గ్రహస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నట్లయితే వారు ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలాంటి రెమెడీస్ ఆచరించాలి అనేటువంటి విషయాలను కూడా మనం చర్చించుకుందాం. మరొక్కసారి అందరికీ 2024 సంవత్సరం ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మేషరాశి నుండి మీనరాశి యొక్క ఫలితాలను ఇప్పుడు చూద్దాం. 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 2024 సంవత్సరంలో విశేషించి కర్కాటక రాశి వారికి శని అష్టమ స్థానంలో అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ విశేషంగా కర్కాటక రాశి వారికి రాహుకేతువులు అనుకూల స్థితిలో వ్యవహరించడం, అలాగే గురుడు విశేషించి దశమ స్థానం అలాగే లాభస్థానంలో కూడా సంచరించడం చేత 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. విశేషించి కర్కాటక రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ మధ్య ఉన్నటువంటి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మధ్యస్థ ఫలితాలు, మే నుండి డిసెంబర్ మధ్య సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి వంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్ వంటివి సంవత్సరానికి ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రథమార్థంలో కొంత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి విశేషంగా వ్యాపారస్తులకి ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నాను. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. వ్యాపార పరంగా కొంత మధ్యస్థం నుండి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మొదటి 4-5 నెలలు మధ్యస్థ ఫలితాలు, ఆఖరి 7 నెలలు కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి స్త్రీలకి 2024 సంవత్సరం ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలని మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, కొంత కుటుంబ సమస్యలు వేధించేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. రైతాంగానికి సంబంధించినటువంటి వారు పంటలకి సంబంధించినటువంటి విషయాల్లో లేదా వారి యొక్క రైతాంగానికి సంబంధించినటువంటి వ్యాపార విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి సినీ రంగం వారికి మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి. అష్టమ శని ప్రభావం వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి స్థితి ఉన్నది. కర్కాటక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కొంత విద్యకి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కొంచెం కష్టపడి జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి స్థితి గోచరిస్తుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు, కొన్ని విశేషించి ద్వితీయార్థంలో గురుడు లాభస్థానంలో ఉండడం చేత అనుకూల ఫలితాలు ద్వితీయార్థంలో గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి విశేషించి 2024 సంవత్సరం అష్టమి శని ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ గురు బలం ఉండడం చేత ద్వితీయార్థం కొంత కలిసి వచ్చేటువంటి స్థితి మాత్రం గోచరిస్తోంది. కర్కాటక రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలను పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడము, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు మీకు 2024 సంవత్సరంలో కలుగుతాయని తెలియజేస్తున్నాను. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు, ఈ 2024 సంబంధించినటువంటి ఫలితాలని అందజేశాను. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.